సార్ ఘంటసాల గారి పైన మీరు ఎందుకు తీయాలనుకున్నారు? అసలుకి ఏంటి అసలు? ఘంటసాల అంటే ఆయన పాట అంటే నాకు ప్రాణం అండి. నేను గాయకుడిని కాదు, అలాగే లిరిసిస్ట్ని కాదు, కానీ ఆయన పాట అంటే మటుకు తన్మయం చెందుతూ ఉంటాను. ఆయనకి అటువంటి గాయకుడికి ఏదో చేయాలని ఒక తపన, అంటే ఆయన రుణం ఎలా తీర్చుకోవాలి. ఇంతకాలం ఆయన పాటలు వింటూ ఆయన పాటల మీద బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. ఆయన రుణం తీర్చుకోవాలా. ఇంతకుముందు నేనేం చేశానంటే అండి, 555 సాంగ్స్తో ఘంటసాల పాఠశాలని ఫస్ట్ టైం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేను చేశాను. అది ముందు అది బ్లాక్ బస్టర్ అయిందండి, విపరీతమైన సేల్స్. అంతటితో నేను సంతృప్తి చెందలేదు, ఇంకా ఏదో చేయాలి. ఇక్కడ ఘంటసాల గారు కూడా కొన్ని వేల పాటలు పాడిన తర్వాత, ఆయన ఎందరినో సంతృప్తి చెందిన తర్వాత నేను ఎన్నో పాటలు పాడాను, అందరినీ కూడా సంతృప్తిపరిచాను. కానీ నాకే ఏదో అసంతృప్తి, ఏదో చేయాలనే అందులోంచి పుట్టిందే భగవద్గీత. అప్పటితో ఆయన నా జీవితం ధన్యమైంది. అలాగా ఘంటసాలకి నేను అభిమానించే గాయకుడు ఏదో చేయాలనే ఒక ఆకాంక్ష ఫలితమే ఈ ఘంటసాల ద గ్రేట్. అసలు చెప్పాలంటే ఘంటసాల గారికి ఉన్నటువంటి ఆ గాత్రము ఇప్పటి తరానికి కూడా ఎవరు కూడా రాలేదు. అంత మధురమైన గాత్రము. ఆయన ఆ పాట పాడుతున్నారంటే అది ఆ లిరిక్స్ చాలా అర్థవంతంగా అది అవుతుంటాయి. ఇప్పుడు మనం చూస్తుంటాం ట్యూన్ ఎక్కువ అయిపోద్ది, ఆ లిరిక్స్ అర్థం కావు, ఆ సింగర్ ఏం పాడుతున్నారో కూడా తెలియదు. కానీ ఘంటసాల గారిది అట్లా కాదు. ఆయన ఏ పాట అయినా సరే, దేవుడికి సంబంధించే పాట అయినా, లేకపోతే సినిమాకి సంబంధించిన విషాదమైన ఏదైనా సరే ఒక అర్థవంతమైన గాత్రం కదా. అది ఎలా అనిపిస్తుంది సార్? అందుకనే ఆయన్ని గంధర్వుడు అన్నారండి. గాన గంధర్వుడు ఫస్ట్, అప్పుడులో ఒకే గంధర్వుడు, ఆయనే ఘంటసాల. ఒకటి ఆయన అందరూ గంధర్వు లాంటివాడు అంటుంటారు, కానీ నేను గంధర్వుడు అనే చూపించాను.